నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనం జమదగ్ని మహర్షి గురించి తెలుసుకుంటున్నామండి. పోయిన సంచికలో కార్తవీర్యార్జునుడిని పరశురాముడు ఎలా చంపేసి తెలుసుకున్నాం. అయితే తిరిగి వచ్చిన పరశురాముడిని జమదగ్ని మహర్షి మందలించి తీర్థయాత్రలు చేసిరమని పంపించేస్తాడు. ఇదిలా ఉంటే ఒకరోజు జమదగ్ని భార్య అయినటువంటి ఈ రేణుకాదేవి నీళ్లు తేవడానికని సరస్సుకి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. కోపం వచ్చిన ఈ జమదగ్ని తన కుమారులను పిలిచి తల్లి శిరస్సుని ఖండించమని చెప్తారు. వాళ్ళు అలా చేయరు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన పరశురాముడి వైపు చూసి తల్లి తలని ఖండించమంటాడు. వేరే మాట ఆలోచించకుండా తండ్రి మాటే తనకి లక్ష్యమని చెప్పేసి గొడ్డలతోటి తల్లి తలని నరికేస్తాడు ఈ పరశురాముడు. తన అన్నదమ్ములది కూడా నరికేమని జమదగ్ని చెప్తాడు. చెప్పగానే పరశురాముడు అదే విధంగా చేస్తాడు. తన కుమారుడు చేసినటువంటి ఆ కార్యానికి సంతోషించినటువంటి జమదగ్ని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ప్రతిఫలంగా ఈ పరశురాముడు తన తల్లిని అన్నదమ్ముల్ని కూడా బ్రతికించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉంటే పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసుకుని ఈ కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు వచ్చేసి జమదగ్ని తలని ఖండించేసి ఆ తలని తీసుకుని వాళ్ళ నగరానికి వెళ్ళిపోతారు. తిరిగి వచ్చిన పరశురాముడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ రేణుకాదేవి ఆ జమదగ్ని గుండెల మీద పడి 21 సార్లు తల బాదుకుని గుండె బాదుకుని ఏడుస్తుంది. అది చూసినటువంటి పరశురాముడు విపరీతమైన కోపంతో తన గొడ్డలు తీసుకుని ఆ నగరానికి వెళ్ళిపోయి ఆ కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ చంపేసి ఆ మొండని తీసుకొచ్చి అతికిచ్చి తిరిగి ఈ మహర్షిని బ్రతికిస్తాడు. ఇంకా తన కోపం చల్లారక ఈ పరశురాముడు 21 సార్లు దండయాత్రలు చేసి మొత్తము ఆ క్షత్రియులందరినీ కూడా అడ్డుపెట్టేస్తాడు. దశరథుడు లాంటి కొంతమంది మాత్రం గోవుల్లో దాక్కుని తమ ప్రాణాలని రక్షించుకుంటారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన రాజ్యాన్ని కశ్యపుడికి ఇచ్చేసి పరశురాముడు తపస్సు కోసం వెళ్ళిపోతాడు. ఇదండి జమదగ్ని వృత్తాంతము. వచ్చే శీర్షికలో మరి ఒక ఋషి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.